వర్క్స్, మార్నింగ్ 7 గంటలకి 10 గంటలకి 3 గంటలకి 5 గంటలకు ఉంటుంది బస్సు. అది చాలా మంచి, ఏదో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలన్నా నడిచి వెళ్ళేవాళ్ళం, బావిలో ఈత అంతా చాలా ప్రాపర్. ఒక రిమోట్ విలేజ్ ఎలా ఉంటుంది అలాంటి విలేజ్ సార్. మొగరోళ్ళందరితో మంచి అనుబంధం ఉంది, బాగా మాట్లాడుకుంటూ బాగుంటుంది సార్ ఊరు. ఇప్పుడు వెళ్ళినా సరే మంచి ఫీలింగ్ అది. ఓకే, డైరెక్టర్ గారు, సినిమా చూసిన సగటు ప్రేక్షకుడు రేపు బయటకు వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు, ఏం మోసుకొస్తారంటే మీరు ఏం చెప్తారు? అంటే జ్ఞాపకాలతో కూడిన ఒక ఎమోషన్ తీసుకొస్తారు సార్ బయట, కన్ఫామ్ గా. అంటే నాస్టాలజిక్ మూమెంట్ తో పాటు మళ్ళీ ఏమి సినిమా ప్రపంచం తెలియని వాళ్ళు అయితే వాళ్ళు కన్ఫామ్ గా జ్ఞాపకాలను, వాళ్ళ ఎమోషన్స్ ని, ఏదైతే మేము పాయింట్ చెప్పాలనుకున్నారో అది బయట తీసుకొస్తారు. ఇంకొకటి టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో సార్, అంటే మూవీ లవర్స్ టెక్నీషియన్స్ ఎవరైనా ఉంటారో, టెక్నికల్ గా సౌండ్ గురించి కానీ, సౌండ్ డిజైనింగ్ గురించి కానీ, ఫోటోగ్రఫీ గురించి కానీ, మ్యూజిక్ వైజ్ కానీ బ్రిలియంట్ గా మాట్లాడుకుంటారు సార్. అది కాకుండా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ గురించి చాలా బాగా మాట్లాడుకుంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు, కరెక్ట్ అన్న. మనం అంటే ఎన్నిసార్లు ఎడిట్ రూమ్ లో చూసినా కూడా ఫైనల్ గా మనకి థియేటర్ లో బొమ్మ చూసుకున్నప్పుడు అదే మనకి మాక్సిమం కన్వే అవుతుంది. అంటే మీరు బీయింగ్ ఫిల్మ్ మేకర్ ఉన్నారు, హీరో ఉన్నారు, ఇంతకాలం నుంచి ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకు ఒక నాలెడ్జ్ కూడా ఉంది. బేసిక్ ఏంటంటే టీవీలో చూడాల్సిన సినిమానేమో రీ రిలీజ్ అంటూ థియేటర్లో వేసుకుంటున్నాం, థియేటర్ చూడాల్సిన సినిమానేమో ఓటీటీ టీవీలో చూసుకుంటున్నాం. సో మరి ఈ టీవీకి సంబంధించిన ఈ సినిమాని మీరు పీసెక్ స్క్రీన్ లో అంత పెద్ద స్క్రీన్ లో చూస్తున్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీకు అనిపించింది, పర్సనల్ ఎక్స్పీరియన్స్? అన్న పర్సనల్లీ ఫర్గెట్ అబౌట్ అన్న, నేను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినవన్నీ పక్కన పెడితే, నేను ఇంత మందిలో కూర్చున్న థియేటర్ లో చూస్తూ నేను మళ్ళీ మా ఊర్ లైఫ్ లోకి వెళ్ళిపోయినాను. రేపు మీకు కూడా ఈ సినిమాని నేను ఇంత అగ్రెసివ్ గా 1కి 10 సార్లు ఈ సినిమాని మీ ఫ్యామిలీతో వెళ్ళండి, మీ అమ్మా నాన్నతో వెళ్ళండి, వీలైతే అవ్వ తాతతో వెళ్ళండి. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే అన్ని మర్చిపోయి కాసేపు ఆ ఓల్డ్ లోకి వెళ్ళిపి మళ్ళీ ఆ ఊరు గుర్తు తెచ్చుకొని ఓ టీవీ లైఫ్ లోకి వెళ్ళిపి మిమ్మల్ని అయితే 2 గంటల పాటు సిటీ లైఫ్ ని మర్చిపోయేస్తుంది తరకన. మీరు కూర్చున్నంత సేపు ఆ ఊరు, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ బిహేవియర్ చాలా కొత్తగా ఉంటది. అన్నిటికన్నా పక్కన పెడిదన్నా అథెంటిసిటీ అంటాం కదన్నా, అంటే తీసుకున్న లొకేషన్స్ కావచ్చు, లేకపోతే కాస్ట్యూమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చిన్న పాయింట్ కూడా ముడి చాలా బాగా కేర్ తీసుకున్నాను. మిమ్మల్ని ఓల్డ్ లో నుంచి అయితే బయటకు ఒక్క సీన్ లో కూడా బయటికి రారు, చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. నేను హార్ట్ఫుల్ గా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఎక్కడే కానీ మామూలుగా నా సినిమాలు కానీ ఎప్పుడైనా చూస్తున్నప్పుడు బయటకు వచ్చి ఒరే ఈ సినిమా ఇలా అవుతుంది అలా అవుతుంది అని చిన్నపాటి టెన్షన్, నేను అసలు నాకు ఏ టెన్షన్ లేదన్నా. బికాస్ మ్యాజిక్ జరిగింది. ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ మంచి అటెంప్ట్ చేశారా, చాలా మంచి సినిమా తీసారా అంటారు, దాంట్లో నాకు ఏ మాత్రం సందేహం లేదు. అయితే మీరు ఒక రిక్వెస్ట్ కూడా చేశారు, ఆ ఒక్క చిన్న పాయింట్ మాత్రం దయచేసి చెప్పొద్దు స్పాయిలర్ అని చెప్పేసి. ఏంటి అంటే అంత చిన్న పాయింట్ మీద తీసారు, లేదా ఏంటి ఆ రిక్వెస్ట్? లేదన్న, ఈ సినిమా ఒక ఇంటర్వెల్ ముందు ఒక 30 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయిన సినిమా చాలా ఎంగేజింగ్ వెళ్తుంది. ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్. ఇంటర్వెల్ ముందు 30 మినిట్స్, క్లైమాక్స్ 30 మినిట్స్ అయితే యాజ్ ఆడియన్స్ గా నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. క్లైమాక్స్ పాయింట్ ఎవరు గెస్కోవట్లేదు, టిల్ క్లైమాక్స్ ఒక పాయింట్ ఎవరు గెస్కోవట్లేదు అని నా ఫీలింగ్. 99% అయితే గెస్కోవట్లేరు. అది నిన్న చూసిన వాళ్ళు ఎక్కడ బయటికి చెప్పేస్తారు అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే చెప్తే ఇంకా అది థ్రిల్ లేదు. ఆల్రెడీ చిన్న పాయింట్ పట్టుకొని ఎంగేజ్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఆ ట్విస్ట్ గాని తెలిసిపోతే థ్రిల్ ఉండదు. అందుకనే అది ఎవరు బయటికి చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేశాను. సార్ రిపీట్ ఆడియన్ అంటే నాస్టాల్జియా ఫీలింగ్ ఉంది కదా సార్. ఖచ్చితంగా మీకు ఫస్ట్ హాఫ్ లో మంచి పాటలు, చాలా రిఫ్రెషింగ్ గా ఉంటది, ఊర్లోకి వెళ్ళిన వైపు. చూసిన వాళ్ళు అయితే మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటారు. పేరెంట్స్ మాత్రం మై కైండ్లీ రిక్వెస్ట్, ఈ రోజు ఇంత రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ నేను రావడానికి ఇక్కడికి నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈవెన్ మీడియా వాళ్ళందరికి కూడా రేపు మీరు షో మొత్తం ఫ్యామిలీతో చూడండి, అమ్మా నాన్నతో చూడండి, మీ గ్రాండ్ పేరెంట్స్ తో చూడండి. అండ్ ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కరు ప్లీజ్ గో విత్ యువర్ ఫ్యామిలీ. ఈ సినిమా ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరితో కూర్చుంటే మీ ఇంటి మెమరీస్ అన్ని మళ్ళీ మీరు గుర్తు తెచ్చుకుంటారు. మీ ఇంట్లో ఒక డిస్కషన్ అవుతుంది. మీరు సినిమా చూసి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇంట్లో కాఫీ తాగుతున్నాం, లేకపోతే నైట్ షోకి వెళ్తే మళ్ళీ అందరూ ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంటి జ్ఞాపకాలు, మీ ఇంటికి ఫస్ట్ టీవీ ఎప్పుడు వచ్చింది, మీ లైఫ్ ఎలా ఉండేది అనేది గుర్తు తెచ్చుకుంటారు. అది బాగుంటుంది. ఇదే అంటే ఒక ఆనెస్ట్ తో, ఒక నిజాయితీతో చేసిన ప్రయత్నం ఎప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తుంది. చాలా మీ మాటలు అంటే ఈ సినిమాకి సంబంధించి మీరు కష్టపడిన విధానం, ఒక యాక్టర్ కాకుండా, ఒక ప్రొడ్యూసర్ కాకుండా ఇంతమంది లైఫ్లు ఉన్నాయి, ఇండస్ట్రీ ఇన్ని లైఫ్లకి మద్దతు ఇవ్వండి అని చెప్పి బహిరంగంగా ఒక విజ్ఞప్తి చేశారు ఇండస్ట్రీకి. సో ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుందని మీ? ఖచ్చితంగా ఉండాలి. అంటే నేను ఇది ఊరికే ఏదో అందరూ సినిమాలు వేస్తా ఉంటుంది, నేను కొత్తగా వచ్చి చేసి నేను లేదు, చాలా మంది చేశారు, నాకన్నా చాలా మంది చాలా గట్టిగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా నేను ఎందుకు అడుగుతున్నానంటే అన్న, నేను నా సినిమా అనుకోండి ఓకే ఏదో విధంగా వెళ్ళిపోయేసి
కొంతమంది జనాలకి తెలిసిండొచ్చు, నా కంటెంట్ ఈజీగా రీచ్ అవ్వచ్చు, వెళ్ళిపోద్ది. చాలా ఎఫర్ట్స్ పెట్టారన్న అందరూ. రేపు చాలా జెన్యున్ ఎఫర్ట్స్. రేపు స్క్రీన్ పైన యాక్టింగ్ చాలా బాగుంది. అందరూ ఒక స్టేజ్ ప్లే నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఒక 15 మంది ఉన్నారు. మ్యూజిక్ అయితే అబ్బాయి లైఫ్ పెట్టేసి, నాకు నిన్న థియేటర్ లో మ్యూజిక్ చూస్తూ నేను అరే ఇలాంటి అతనికి ఒక 10 years పట్టింది ఒక అవకాశం రావడానికి. సార్ నేను మళ్ళీ స్టేజ్ చెప్తున్నాను సార్, రేపు థియేటర్ లో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మ్యూజిక్ మీకు మినిమం 24 hours మీ చేయిలో ఆన్ చేస్తారు. అంత బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. విజువల్స్ అతను అక్షయ్ బ్రో, అసలు రేపు మీరు చూస్తుంటే ఇంత బాగా తీసాడు ఏంటి విజువల్స్. అంటే వీళ్ళందరూ చాలా బాగా చేశారు సార్. బాగా చేయకపోతే నేను కూడా మీకు పదే చెప్పను. వీళ్ళు ఇంతమంది ఎఫర్ట్స్ పెట్టారు. కొత్త వాళ్ళు వీళ్ళు, ఎవరికి ఇంతమంది గట్టిగా పరిచయం లేదు, అందరూ ఊర్ల నుంచి వచ్చారు. నాకు వాళ్ళతో ట్రావెల్ అయినప్పుడు నా జెన్యున్ ఫీలింగ్ అది, అరే నాకు ఓకే, నేను ఏదో ఒకటి వెళ్ళిపోతున్నా, వీళ్ళందరూ నిలబడాలి అంటే నా ప్రయత్నం నేను చేశాను. ఏదో నేను చేయగలిగింది ఒక చిన్న బడ్జెట్ లో ప్రొడ్యూస్ చేశాను. వాళ్ళ స్కిల్ చాలా బాగుంది. నేను ఇచ్చిన దాంట్లో వాళ్ళు చేయగలిగినంత వరకు బెస్ట్ చేశారు. వీళ్ళకి ఇంకా కొంచెం సపోర్ట్ దొరికితే వీళ్ళు ఖచ్చితంగా ఇండస్ట్రీలో పరిగెడతారు. అందరూ చాలా మంచి పొజిషన్ లో ఉంటారని తాపత్రయం. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళినా మిమ్మల్ని మాత్రం మర్చిపోరు అనేది సో ఈ సినిమా అర్థమవుతుంది. వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళు గుర్తుపెట్టుకునే విధానం కావచ్చు, వాళ్ళు చెప్పే విధానం కావచ్చు. అయితే మొదట్లో మీ ఫస్ట్ సినిమాకి ఇలాంటి సపోర్ట్ దొరికితే ఎలా ఉండేది అనిపించిందా? అంటే ఇంతమంది వీళ్ళని సపోర్ట్ చేస్తూ సినిమాని ఈ రకంగా తీసుకెళ్తూ చాలా విభిన్నంగా కొత్తగా ప్రేక్షకులు థియేటర్లో రప్పించే ప్రయత్నం చేస్తారు. మొదట ప్రయత్నం ఇలా ఒక ప్రొడ్యూసర్ నాకుంటే బాగుండేది అని మీకు ఇప్పుడు అనిపించిందా? ఖచ్చితంగా ఉంటుంది సార్. అంటే ఫస్ట్ సినిమాకి రాజా రాణి గారికి మీ అందరికీ తెలుసు ఇక్కడ నేను ఎంత తాపత్రయపడ్డాను. బట్ ఓకే, అదన్నీ నన్ను నేర్పించింది, అదే నన్ను స్ట్రాంగ్ చేసింది. బట్ నేను ఒక సినిమా చేస్తున్నానంటే మాత్రం ఖచ్చితంగా సినిమాని ప్రాపర్ గా ల్యాండ్ చేయాలి. ఎందుకంటే మనం నమ్ముకుంటారు కదా సార్, వీడి దగ్గరికి వెళ్తున్నాం, వీడు ఏదో చేస్తాడని నమ్ముతారు కదా. అందుకే ఈ ప్రయత్నం అంతా సార్. అండ్ మోర్ ఆఫ్ దట్, నేను ఒకవేళ సినిమా మరీ అంత బాగాలేకపోతే నేనే, మీ అందరికి తెలుసు, చాలా బాగా చేశారు సార్ కొత్త వాళ్ళు. ఖచ్చితంగా మంచి ప్రయత్నం. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా వీళ్ళ కెరియర్లు చాలా బాగుంటాయి. అక్షయ్ గారు డైరెక్టర్ గారు, సో నిన్న స్క్రీన్ లో ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చూసారు. ఈ సినిమాని మీ ఊరికి మీ వాళ్ళకి డెడికేట్ చేస్తానని చెప్పారు. సో ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే మీరు పొందిన ఆనందం చెప్పారు, వాళ్ళ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? సో మా ఊరు అతను మా ఊరి పేరు పెట్టుకుని సినిమా తీశాడు అనేది గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రౌండ్ లో ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. మా ఊరు బేసిక్ ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు వచ్చి నాతో మాట్లాడారు సార్. వాళ్ళు ఏం చెప్పారంటే, లిటరల్లీ మా జ్ఞాపకాలు గుర్తొచ్చాయి, లిటరల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాం, మేము ఊర్లో వెళ్ళి కూర్చొని మా కథ మేము చూసుకున్నట్టుందని చెప్పారు సార్. బేసిక్ గా మా ఊరు వాళ్ళు అయితే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు సార్. మా ఊర్లోనే కాదు, ఏ ఊర్లో ఈ మూవీ పడినా కూడా సార్, తిమ్మరాజుపల్లి టీవీ అనే మూవీ బేసిక్ గా ప్రతి ఊరికి రీకలెక్ట్ చేస్తుంది సార్ వాళ్ళ జ్ఞాపకాలని. మా ఊరు జ్ఞాపకాలే కాదు, ఇది ప్రతి ఒక్క ఊరు జ్ఞాపకాలు సార్. మా ఊరు అయితే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు సార్. ఈ సినిమాలో ఎవరికి అవార్డ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు సార్? ఒకరని చెప్పలేను కానీ సార్, ఈ సినిమా నుంచి అయితే మినిమం ఒక 10 to 15 మెంబర్స్, టెక్నీషియన్స్ గానీ ఆర్టిస్టులు గానీ అందరూ చాలా మంచిగా సెటిల్ అయిపోతారు. చేసిన ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి, కానీ 10-15 మందికి మాత్రం చాలా సాలిడ్ వస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. అక్షయ్ గారు హాయ్ అండి. సో ఇందాకే కిరణ్ గారు చెప్పడం జరిగింది, సో విజువల్స్ చాలా బాగున్నాయి అది అని. నేను ముందుగానే మీ బ్యాక్ ఎండ్ లో మీరు చేసినటువంటి ఒక ఫన్నీ వీడియో కూడా చూసాను. ఆయన ఏది ప్రాపర్టీ అంటే అది ప్రాపర్టీయే కదా అని అనడం, ఇలాంటివన్నీ చూసాను. అంటే మీరు ఎంత ఎంజాయ్ చేస్తూ మీ వర్క్ ని ఎంత లవబుల్ గా చేశారన్నది చూసాం. అయితే ఏ డైరెక్టర్ ఎంత చెప్పినా, కథ చెప్పినా అది డిఓపి ద్వారానే మనం చూస్తాం. ద మెయిన్ కోర్ అన్నది మీ ద్వారానే చూస్తాం. అయితే నిన్న అంత పెద్ద స్క్రీన్ లో చూడడం, మీకు వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇక చాలా మంది ఒక డ్రీమ్ అండి, అంటే ఒక చిన్న సినిమా P6 లో పడడం. సో అది నాకు నిన్న డ్రీమ్. అది మూమెంట్ ఇంకా హైలోనే ఉన్నాను. ఆ హైలో ఆ స్క్రీన్స్ లో ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే ఒక్కొక్కరు పెయింటింగ్ లా ఉంది అంటున్నారు. విజువల్ మా కుప్పనికి తీసుకెళ్లి ఆ విలేజ్ లో చూపించినట్టే ఉంది. సో అంతా ఎమోషన్ అయ్యారు నిన్న. ప్రతి ఒక్కరు పేరెంట్స్, ఫాదర్స్ అందరూ వచ్చి అసలు మమ్మల్ని చాలా ఖచ్చితంగా పాయింట్ చేసి మాట్లాడతాను. నాకు ఆ టెంపుల్ షాట్ చాలా బాగుందండి. సో ఆ షాట్ బాగుంది, ఈ షాట్ బాగుంది, ఈ విలేజ్ ఇది బాగుందని చాలా మెన్షన్ చేసి మాట్లాడదు. అది ఫెల్ సో హ్యాపీ. అంటే అంత పెద్ద స్క్రీన్ లో వాళ్ళకి ఆ విలేజ్ కి వెళ్ళి చూడడం అనేది, సో అందరికి
సో హై మూమెంట్. మీరు ఎంత ఓవర్వెల్మింగ్ గా ఉన్నారో నాకు మీ వాయిస్ లోనే అర్థమైపోతుంది. మాటలు చెప్పడానికి కొంచెం తడబడుతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండి. థ్యాంక్ యూ. గిరిజన మీరు ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి కూడా కొంచెం ఈ ఓల్డ్ సాంగ్స్ యూసేజ్ ఇదంతా కూడా కొంచెం అంటే ఒక ట్రెండ్ స్టార్ట్ చేసినట్టే చేశారు మీరు. ఆ సాంగ్స్, డీజే మిక్స్లు ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడు కూడా ఈ కుప్పం నేపథ్యం కానీ లేదంటే బాలకృష్ణ హోర్డింగ్ కానీ ఇవన్నీ కూడా. సో ఇదంతా ఎంతవరకు రిలేటబుల్ గా ఉంటుంది ప్రెసెంట్ జనాలకి? అన్న 200% రేపు థియేటర్ లో కూర్చొని ఈ జనరేషన్ అయితే వెళ్ళి అంటే 2010 తర్వాత పుట్టిన వాళ్ళు అయితే వాళ్ళకంతా కొత్తగా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే మన బ్యాక్డ్రాప్ అంతా 1995 ఆ టైంలో జరిగేది. ఓ ఇలా ఉండేదా, మన నాన్న లైఫ్ మన తాత లైఫ్ ఇలా ఉండేదని ఒకళ్ళు ఫీల్ అవుతారన్న. బట్ 30s పైన ఉండేవాళ్ళు కానీ 90s జనరేషన్ మాత్రం ట్రస్ట్ మీ ధీరజ్ అన్న, రేపు థియేటర్ లో కూర్చోగానే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మిమ్మల్ని ఓల్డ్ లెక్ తీసుకెళ్తారు. తీసిన ప్రతి ఒక్క సీన్ కూడా ఎక్కడే కానీ డివేట్ అవ్వకుండా వాళ్ళ క్యారెక్టర్స్ పట్టుకుంటూ సినిమాని చాలా మెల్లగా తీసుకొని అలా 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 తీసుకొని వెళ్ళి ఒక 30 minutes తర్వాత స్టార్ట్ అయిన సినిమా ఎంగేజ్ అవుతూ క్లైమాక్స్ అయితే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. నేను ఆ టైంలో చెప్పినట్టున్నాను, క్లైమాక్స్ విల్ బి సర్ప్రైజ్ అని. దీంట్లో కూడా గెసుకోవట్లేరు, ఆ ఎమోషన్ వేరు ఈ ఎమోషన్ వేరు. క్లైమాక్స్ గెసుకోవట్లేరు, చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. పర్టికులర్లీ ఫ్యామిలీస్ అయితే, ఆడవాళ్ళు అయితే చాలా గట్టిగా కనెక్ట్ అవుతారు. ప్లీజ్ గో విత్ యువర్ ఫ్యామిలీ అని. అలాగే ఈ హీరోలు బట్టి కూడా సోషల్ మీడియాలో గ్రూప్స్ కింద డివైడ్ అయిపోతుంటారు. ఓకే, ఈ ఫలానా సినిమాలో ఫలానా హీరోని హైలైట్ చేశారు, ఫలానా సాంగ్ యూజ్ చేశారు కాబట్టి మా సినిమా అన్నట్లు ఓన్ చేసుకుంటా ఉంటారు. సో ఇప్పుడు ఈ బాలకృష్ణ ఇది హైలైట్ చేయడం కానీ ఇదంతా కూడా అందరూ ఓన్ చేసుకునే విధానంగా ఉంటుందా? అయ్యో బాలకృష్ణ గారు అసలు ఏం లేదన్న. ఈరోజు చేసిన డీజే మిక్స్ లో మొత్తం చిరంజీవి గారిది ఉంటది. సినిమాలో మొత్తం పోస్టర్లు అని వెంకటేష్ గారు ఎక్కువ ఉంటాయి, హీరోయిన్ వెంకటేష్ గారు కానీ అలా ఒక్కరిదని ఏం లేదన్న. నాగార్జున గారిది అంటే కంప్లీట్లీ వింటేజ్ వైబ్ వెళ్ళాం అంతే తప్ప ఒక హీరో అలా ఏం లేదు. ఉండొచ్చు అంటే నిన్న చూసుకొని ఉంటారు కదా, ఆడియన్స్ రెస్పాన్స్ కూడా చూసుకొని ఉంటారు కదా. సో ఒక డైరెక్టర్ గా మీరు ఇచ్చిన ద బెస్ట్ థింగ్ ఏంటి సినిమాకి? అట్ ద సేమ్ టైం ఇంకా కొంచెం బెటర్మెంట్ చేసి ఉండాల్సిందని ఏమైనా అనిపించిందా? సార్ మనం ఏ సినిమా తీసినా, ఎంత పెద్ద సినిమా తీసినా చూసిన ప్రతిసారి ఏదో ఒకటి తెలుస్తుంది సార్. మరోవర్ అది పక్కన పెట్టేస్తే నిన్న నేను PCX లో సినిమా చూసినప్పుడు అబ్బా ఒక డెప్యూటీ డైరెక్టర్ గా నేను ఒక మంచి సినిమా డెలివర్ చేశాను అనే ఫీలింగ్ అయితే ఉన్నది సార్. అక్కడ వాళ్ళు చూసినప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు చూసిన ఆడవాళ్ళు, అది కాకుండా అడ్వకేట్లు కొంతమంది వచ్చేస్తారు నా దగ్గరకు వచ్చి మాట్లాడి వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మాట్లాడినప్పుడు వాళ్ళు కాస్ట్యూమ్ తో సహా మాట్లాడుతున్నారు సార్. మా టైంలో ఇలా చేసుకున్నారు కదా, ఇంకా దానికంటే ఇంకేం అప్రిసియేషన్ ఉంటుంది సార్. వాళ్ళ కాస్ట్యూమ్ తో సహా మాట్లాడడం, ఎక్స్ప్రెషన్స్ తో సహా మాట్లాడడం, అప్పుడు మా వాళ్ళు ఇలాగనే ఉండేవాళ్ళు. క్లైమాక్స్ అయితే మాత్రం లిటరల్లీ వాళ్ళందరూ చాలా అప్రిసియేషన్ చేశారు సార్ నాకైతే. యాక్చువల్గా ఇప్పుడు వరకు అన్నట్టు యాక్టర్స్ అందరూ మొన్న చేసిన స్టేజ్ పేరుతో ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నారు వాళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ అనేది. మన కిరణ్ గారు కూడా ఆయన మొత్తం ఎఫర్ట్స్ అన్ని పెట్టేశారు ప్రొడక్షన్ లో. అంటే బ్యాలెన్స్ ఉన్నది మీరు ప్రూవ్ చేసుకోవడం. మీకు ఎలా అనిపిస్తుంది ఇంకా ఫ్యూ మోర్ అవర్స్ టు గో? సార్ నేను ఒక్కడు కాదు సార్, మా టెక్నీషియన్స్ మొత్తం సార్, మా ఆర్టిస్టులు అయిపోయి, మా టీఓపీ అయిపోయి, మ్యూజిక్ అయిపోయి చాలా మంది, నేను ఒక్కడే కాదు సార్, నా ఒక్కని కష్టం సార్, అందరూ ఉన్నారు సార్. మేమందరం April 17th సార్ మీ సార్ చెప్పినట్టు మ్యాజిక్ అంటారు కదా సార్, ఆ మ్యాజిక్ కన్ఫర్మ్ రీక్రియేట్ చేస్తాం సార్. సాయితేజ్ గారు, సో ఫస్ట్ డే కెమెరాను ఫేస్ చేసినప్పుడు మూమెంట్ హై అనిపించిందా, లేకపోతే రహస్య గారి చేతి మీదుగా ఫస్ట్ చెక్ అందుకున్నప్పుడు హై మూమెంట్ అనిపించింది? చెక్ తీసుకున్నప్పుడు నో డౌట్. అంటే రహస్య గారి చేతుల మీద అందుకున్నందుగా, లేకపోతే అంటే అమ్మ అని పిలుస్తున్నారు కిరణ్ గారు ఇస్తారేమోంటే ఆయన ఏమో ఒక పైకి చూసుకుంటే అలా పక్కకి వెళ్ళిపోయారు. అదేంటి ఒక ఇమోషనల్ మూమెంట్ ఏంటో అర్థం కాలేదు, డిఫరెంట్ గా ఉంది, చూడడానికి బాగుంది. కానీ అంటే నేను వేరే దాంట్లో ఎక్కడ లాంచ్ అయినా ఇంత హ్యాపీగా అయితే ఉంటాను. అంటే అన్న ప్రొడక్షన్ లో అవడం అనేది నాకు చాలా హై. చెట్టు దాచిపెట్టావా లేకపోతే డ్రా చేసావా? అది నెక్స్ట్ చెక్ ఏమైనా వచ్చాయా? సార్ లేదు, కిరణ్ గారు రావాలి ఈ పాట. నెక్స్ట్ కూడా బుక్ చేయాలి. వచ్చాయి సార్, మనోడికి 2-3 సినిమాలు వచ్చాయి కానీ ఇంకా మనోడు వెయిట్ చేస్తాను. అంటే ఇండస్ట్రీ నీరు ఒంట పట్టినట్టుంది, అంటే బయటికి చెప్పకూడదు అలాంటి. అంటే బయట వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు కానీ స్క్రీన్ అయిపోయిన తర్వాత, షో అయిపోయిన తర్వాత మీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారని మొన్న లేదని అర్థమైంది. సో ఎలా అనిపిస్తుంది జర్నీ అంతా? రేపు ఒక్క రోజు కొన్ని గంటలు ఉంది సార్. జర్నీ ఇస్ వెరీ ఫెంటాస్టిక్. అది ఫస్ట్ డే నుంచి అందరూ మాట్లాడుతున్నారు కదా మ్యాజిక్ అని. మాకు ఈ ప్రమోషన్స్ టైంలో కూడా ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియట్లేదు అన్నట్లుంది. దట్ మ్యాజిక్ విల్ హ్యాపెన్.
రేపు మీరు అది స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది సార్. నిన్న మేము చూసినప్పుడు అలాగే అనిపించింది. మేము జస్ట్ స్క్రీన్ మీద మమ్మల్ని కాకుండా అందరినీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తున్నాం అనమాట. వాళ్ళు అప్రిసియేషన్ ఇచ్చేది మోర్ దాన్ వర్డ్స్ వాళ్ళ కళ్ళల్లో తెలిసింది. సో అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. సో చాలా మంది సీనియర్ యాక్టర్స్ అంతా కూడా, మనకు లెజెండరీ యాక్టర్స్ తెలుగులో ఉన్న వాళ్ళంతా కూడా నాటక రంగం నుంచి వచ్చి గొప్ప గొప్ప అన్నట్లు అయ్యారు. సో ఇండస్ట్రీలో చాలా మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. అదే పాటలో మీరు ప్లే నుంచి వచ్చారు, నాటక రంగం నుంచి వచ్చారు, ఒక మొదటి అడుగు వేశారు. సో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇండస్ట్రీ నుంచి అనేది పర్సనల్ నీకు ఎలా ఉంటాను? సో బేసిక్ గా ఏది ప్లాన్ చేసుకొని రాలేదు సార్. ఆ టైంకి నాకు ఇప్పుడు సినిమా ఛాన్స్ రాలేదు, కానీ నాకు యాక్టింగ్ కి ఏదో ఒకటి చెయ్యాలి, ఆ ప్యాషన్ ని కంటిన్యూ చేయాలని నేను థియేటర్ జాయిన్ అయ్యాను. అది చేసుకుంటున్నప్పుడు దాని ద్వారా ఈ ఛాన్స్ వచ్చింది సార్. సో ఫ్యూచర్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏం ప్లాన్ చేయలేదు, బట్ ఏదొచ్చినా నా 100% ఎఫర్ట్స్ ఇచ్చి చేస్తాను. నిన్న చూసిన ఎక్స్పీరియన్స్ ఏంటి మీ పర్సనల్? నిన్న అందరూ చెప్తూ ఉన్నారు. సో మీ ఫ్యామిలీతో, మీ పర్సనల్, మీ ఫ్రెండ్ సర్కిల్ తో చూసారు కదా, సో ఎలా అనిపించింది సార్? సింపుల్ టర్మ్స్ లో, మా తిమ్మరాజపల్లి టీవీ టర్మ్స్ లో చెప్పాలంటే, ఓ చిన్న పిల్లని ఫస్ట్ టైం జాతరకు తీసుకుపోతే ఎలా ఉంటుందో అలా ఫీల్ అయ్యారు సార్. ప్రదీప్ సార్, అంటే నేను విన్నది తప్పైతే కనుక మీరు చెప్పండి. మీరు ఎప్పటి నుంచో ట్రయల్స్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ కిరణ్ గారితో కలిసి అప్పటి నుంచి ట్రయల్స్ చేస్తున్నారు అని చెప్పేసి నేను విన్నాను. బట్ ఈ రోజు ఆయన ఆల్రెడీ హీరో అయ్యి ఆయన ఒక సినిమా తీస్తూ దాంట్లో మీకు ఒక మంచి అవకాశం రావడం అనేది ఎలా అనిపిస్తుంది? ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? మీరు విన్నది నిజమే సార్. ఆల్మోస్ట్ సేమ్ టైం స్టార్ట్ చేశాము, బట్ ఆయన ఎదిగిపోయారు. అది ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఒక క్వశ్చన్ మార్క్ ఉండే ఎలా సాధించారు. బట్ క్లోజ్ గా చూసినప్పుడు అర్థమైంది సార్, ఆయన ఓన్లీ యాక్టింగ్ టాలెంట్ నమ్ముకోకుండా దాంతో పాటు డిస్ట్రిబ్యూషన్ నేర్చుకోవడం అలా అన్ని చేసి ఈ స్టేజ్ కి వచ్చారు. అది ఆ థాట్ కూడా నాకు రాలేదు సార్. నాకు యాక్టింగ్ ఉంటే సరిపోతుంది, ఏదో ఒక ఛాన్స్ వస్తుంది అనుకున్నాను. బట్ అది పట్టుకున్నారు ఆయన. అన్ని నేర్చుకోవాలి, దాంతో పాటు ఎదగాలి అన్నట్లు. ఇప్పుడు ఆయన దాంట్లో నాకు ఛాన్స్ రావడం, ఇట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ సార్. ఐఎమ్ లక్కీ బేసికలీ. ఇంత పెద్ద లాంచ్, నాకు ఇంత పెద్ద ఛాన్స్. ఇప్పుడు ఇలా మాట్లాడడం కూడా నాకు వేరే ఏదైనా సినిమాలో ఛాన్స్ వచ్చింటే ఈ ఛాన్స్ వచ్చేదో లేదో నాకు తెలీదు. ప్రతి దాంట్లో నన్ను ప్రొజెక్ట్ చేస్తూ ముందుండు, నీకు యూ హ్యావ్ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ అని నాకు వెనుకొండి నడిపిస్తున్నారు. దానికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ సార్. బట్ మిమ్మల్ని అందరూ మినీ సముద్రకని లేకపోతే యంగ్ సముద్రకని అంటున్నారు. అదే నేను లాస్ట్ ఇదే స్టేజ్ లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను సార్. దిస్ గై విల్ గో టు ప్లేసెస్ సార్. రేపు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏంటి ఇంత మంచి యాక్టర్ కి ఇన్ని రోజులు అవకాశం రాలేదా అని చెప్పి ఫస్ట్ చాలా మంది ఫీల్ అవుతారు సార్. ఈ అబ్బాయి గుర్తుపెట్టుకోండి, ఈ అబ్బాయి పేరు ప్రదీప్. రేపు బయటికి రాగానే అందరూ అది ఫీల్ అవుతారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ బిగ్ డే, టుమారో ఇస్ బిగ్ డే కాబట్టి సో అందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి, రేపు అంటే ఏప్రిల్ 15న ఇద్దరు కొత్త దర్శకులు ఇండస్ట్రీ పరిచయం అవుతున్నారు. మున్రాజ్ కావచ్చు, నరేష్ కావచ్చు. ఇలా ఇండస్ట్రీకి కొత్త కథలతో కొత్త దర్శకులు పరిచయం అవడం, ఇలాంటి సో యంగ్ యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ గా మరి ప్రోత్సహించడం అనేది సో ఆడియన్స్ లో ఒక మంచి కథలను చూస్తామనే ఫీల్ తో పాటు ఇండస్ట్రీలో కొత్త రకం రావాలనే ఒక పెద్దలు చాలా మంది ఆకాంక్షిస్తున్నారు. కొత్త తరం రావాలి, కొత్త కథలని మన ప్రేక్షకులు ఇవ్వాలనేది. సో ఎలా ఉండబోతుంది ఇలాంటి కొత్త దర్శకులు ఒకే రోజు ఇద్దరు దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవడం? సార్ చాలా మంచి విషయమే సార్. ఇప్పుడు కొత్త వాళ్ళు రావడం అన్నది ఎప్పుడూ చాలా మంచి విషయం. ఖచ్చితంగా వాళ్ళ సినిమా సక్సెస్ అవ్వాలి, ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఖచ్చితంగా ఇద్దరి కెరియర్లు సెట్ అయితే చాలా బాగుంటది కదా సార్. ఖచ్చితంగా ఇద్దరికి మంచి జరగాలి. కిరణ్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చి నాని అన్న పెద్ద హీరో అయిండు, పెద్ద ప్రొడ్యూసర్ అయిండు. ఇప్పుడు మిడిల్ క్లాస్ నుంచి కిరణ్ అన్న కూడా వస్తుండు, ఒక మంచి హీరో అయిండు, పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడని జనాలు మాట్లాడుతున్నారు. చూద్దాం, అది కాలం డిసైడ్ చేస్తుంది. నా ప్రయత్నం అయితే చేశాను. ఇది వెరీ బిగినింగ్ స్టెప్. అంటే చాలా చిన్న సినిమా, చాలా చిన్న స్టెప్. ఖచ్చితంగా మంచి ప్రయత్నం అయితే చేస్తూ వెళ్దాం. థ్యాంక్ యూ. అన్న బాగున్నారా? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అన్న, సూపర్. సినిమా మీరు యాక్చువల్గా అంటే సినిమా చేసినప్పుడు చాలా ప్రామిసింగ్ గా, చాలా గట్టిగా మాట్లాడారు ఒక మాట. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు, చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. సో ఈ టైంలో అంటే రేపు ఎలాగో రిలీజ్ అవబోతుంది, ఆడియన్స్ కొంతమంది చూసిన వాళ్ళు మంచి టాక్ వచ్చింది. బట్ రియల్ పబ్లిక్ ఆర్ గోయింగ్ టు వాచ్ ద ఫిల్మ్ టుమారో. సో వాట్ ఆర్ ద ఎమోషన్స్ అండ్ ఏం చెప్పాలనుకున్నారు రేపు ఆడియన్స్ థియేటర్? గో విత్ యువర్ ఫ్యామిలీ. పదే పదే చెప్తున్నాను, ఈ సినిమా మీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. మీ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటారు. ఏదో ఊరి సినిమా అనేసి మీకు ఊరంతా గుర్తొచ్చేస్తుందని మాటల్లో ఊరికే చెప్పడం కన్నా రేపు విజువల్ గా కానీ చాలా ప్రామిసింగ్ గా ఉంటది.
చాలా ప్రాపర్ గా కేర్ తీసుకున్నారు తీసిన విధానం. అన్నిటికన్నా ఎక్కువగా మీకు రేపు స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు అందరూ కొత్త వాళ్ళు ఒక లైఫ్ లో యాక్ట్ చేశారు. ఎవ్రీ క్యారెక్టర్ చాలా ఫ్రెష్నెస్ ఉంటది. అది చూసిన 2 గంటలు మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఏదో కొత్త ప్రపంచానికి వెళ్ళినారా, కొత్త ప్రపంచం నుంచి బయటకు వచ్చారా అని. కానీ నేను ముందే పదే చెప్తున్నాను, ఇది చాలా చిన్న సినిమా. ఒక చిన్న పాయింట్ తీసుకొని చాలా ఎంగేజింగ్ గా తీసిన సినిమా. దాన్ని అలాగే చూడండి, అలాగే ట్రీట్ చేయండి. ఈ సినిమాలో మళ్ళీ అది లేదు ఇది లేదు అనేది కాకుండా నేనే ముందు చెప్తున్నాను, దిస్ ఈస్ వెరీ 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 స్మాల్ ఫిలిం. ఒక చిన్న పాయింట్ తీసుకొని దాన్ని చాలా ఎంగేజింగ్ గా, చాలా రిఫ్రెషింగ్ గా కొత్త వాళ్ళందరూ కలిసి చేశారు. మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గో విత్ యువర్ ఫ్యామిలీ, గో విత్ యువర్ ఫ్యామిలీ, గో విత్ యువర్ ఫ్యామిలీ.